ఈ ఫౌండర్స్ డే యాజ్ ఎ ప్రిన్సిపల్ నేను చార్జ్ తీసుకొని 6 months అయింది. సో ఈ 6 monthsలో గ్రేడ్ 12th 10th రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. ఎస్పెషల్లీ టీచర్స్ అందరూ కూడా బాగా డెడికేటెడ్గా ఉండి అందరూ కష్టపడి బాగా చేయడం వల్ల 12th రిజల్ట్స్ కానీ 10th రిజల్ట్స్ కానీ సిటీ టాపర్స్లో ఉన్నాము. అలాగే మా సైన్స్ స్ట్రీమ్ టీచర్స్ కోచింగ్ వల్ల 4 పిల్లలు ఎన్ఐటీస్లో సెలెక్ట్ అయ్యారు. అండ్ 2 students తెలంగాణ మెడికల్ కాలేజ్లో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద కౌన్సిలింగ్. మా ఫౌండర్స్ డే థీమ్ దృష్టి సే సిద్ధి తక్ అని తీసుకున్నాం. దృష్టి అంటే కనుక మనం అందరికీ గోల్స్ ఐడియాస్ ఉంటాయి, మనం ఒక విజన్ పెట్టుకొని దాన్ని ఎలా అచీవ్ చేయాలి అని, ఆ అచీవ్ చేయడానికి మార్గదర్శకులుగా ఉండాలని మా టీచర్స్ అందరూ అనుకొని సో దృష్టి సే సిద్ధి తక్. ఈ షుగర్ డేకి సంబంధించి మీరు స్పెషల్గా పిల్లలు అవగాహన కల్పిస్తున్నారు. దాని మోటో ఏంటి మేడం? ఇది మనకి సిబిఎస్ఈ చెప్పింది, పిల్లలకి షుగర్ బోర్డ్ అనేది కంపల్సరీ వాళ్ళకి ఐడియా రావాలని చెప్పి. సో అలాగే మన సిఇఓ యశస్వి సార్ కూడా షేర్ చేశారు. సో దాని ఇనాగ్రేషన్ ఇవాళ షుగర్ బోర్డ్ ఇనాగ్రేషన్ మన చైర్మన్ సార్ చేయగా పిల్లల్లో అవగాహన కల్పించాలంటే పెద్ద పిల్లలు ఆల్రెడీ 8th 9th 10th పిల్లలకి సాఫ్ట్ డ్రింక్స్ తాగడం కానీ చాక్లెట్స్ తినడం కానీ ఇవన్నీ వాళ్ళకి అలవాటు అయిపోయాయి. బర్గర్స్ తినడం వాళ్ళని మార్చడం చాలా కష్టం. వాళ్ళకి స్ట్రాంగ్ విల్ పవర్ డెవలప్ చేయాలంటే మనం కంటిన్యూస్గా వాళ్ళకి దాన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి, స్వీట్ ఎక్కువ తింటే ఏమవుతుందని చెప్తూ ఉండి, సో అందుకే దాని మీద ఇవాళ మాకు స్కూల్లో 12th క్లాస్ పిల్లలకి ఒక డిబేట్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఓకే, ఆ డిబేట్ కాంపిటీషన్కి పిల్లలు ఫర్ అండ్ అగేన్స్ట్ స్కూల్లో షుగర్ బోర్డ్స్ ఉండాలా, షుగర్ ఇంపార్టెన్స్ బ్యాన్ చేయాలా అన్న టాపిక్స్ మీద వీఆర్ కండక్టింగ్ వన్ డిబేట్ ఫర్ గ్రేడ్ 12. మల్కా కుమరయ్య సార్ గురించి చెప్పాలంటే 2 మాటలు కాదు, ఒక 200 పేజీలు రాసినా తక్కువే. కానీ సార్ తన బిజీ షెడ్యూల్లో కూడా నేను ఇవాళ ఫౌండర్స్ డేకి వస్తున్నాను అని చెప్పి మన టీచర్స్ అందరూ కూడా ప్రతిసారి ఎవ్రీ ఇయర్ సార్ ఏం చేస్తారంటే 10 years కంప్లీట్ అయిపోయిన టీచర్స్ని అవార్డ్ చేస్తారు. అలాగే మన మెరిటోరియస్ స్టూడెంట్స్ని అండ్ ఎవరైతే రిజల్ట్స్ తీసుకొచ్చారో బోర్డ్ టీచర్స్ని అందరినీ కూడా క్యాష్ అవార్డు ఇచ్చి చాలా ఎంకరేజ్ చేస్తారు. సార్ ఎప్పుడు కూడా సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఎస్ నేను ఇక్కడే ఉన్నాను, సొల్యూషన్ వెంటనే ప్రాబ్లంకి సొల్యూషన్ రెడీగా ఇస్తారు. సో చైర్మన్ సార్ ఉంటే కనుక మాకు పల్లవి ఎప్పుడు ఇంతింతే వటుడింతే అన్నట్టుగా అనేక బ్రాంచ్లతో పెరగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.